తెలుగు సినీ నటి అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే నికోలై సచ్దేవ్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. మనందరికీ హనుమాన్ మూవీతోని అండ్ అలాగే తెలుగు సినిమాలో ఇంకా ఎన్నో మూవీస్తోని క్రాక్ మూవీతోని కూడా తన అందంతోని తన నటనతోని మన అందరినీ మెస్మరైజ్ చేసిందని చెప్పొచ్చు. ఆ విలన్ క్యారెక్టర్లో తినకంటే బెటర్గా ఇంకెవరు చెయ్యలేరేమో అన్నంత మంచి యాక్టింగ్తో మన అందరినీ మెస్మరైజ్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. అయితే తను రీసెంట్గా చూసుకుంటే ప్రైవేట్గా తన ఎంగేజ్మెంట్కి సంబంధించి అయితే చేసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు తన పెళ్ళికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఆహ్వాన పత్రికలు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తూ ఉండగా హీరో అయినటువంటి టాలీవుడ్ ది మోస్ట్ అందరికీ చాలా ఇష్టమైన హీరో అయినటువంటి అల్లు అర్జున్ దగ్గరికి రావడం జరిగింది. డాన్స్లో అటు అన్నిట్లో ది తోపు అంటే ఎవరన్నా ఉన్నారు అంటే అల్లు అర్జున్ అని చెప్పొచ్చు. అయితే అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి తన ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు తన భర్త అలాగే తను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో డ్రెస్ వేసుకొని అటు అల్లు అర్జున్కి అండ్ అలాగే అల్లు అరవింద్కి కూడా తన పెళ్లి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే తన పెళ్ళికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే తన పెళ్ళికి మొత్తంగా అటు రజనీకాంత్, కమల్ హాసన్ అండ్ అలాగే ఇంకా ఎంతోమంది ప్రముఖులు అలాగే తమిళనాడుకు సంబంధించిన ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ కూడా అక్కడికి రాబోతుందిగా తెలుస్తోంది. అయితే ఇటు టాలీవుడ్ నుంచి కూడా ప్రతి ఒక్కరిని పిలవడానికి తనైతే సిద్ధంగా ఉంది. ప్రజెంట్ అల్లు అర్జున్ అలాగే అల్లు అరవింద్ పిలిచింది. సో తన పెళ్ళికి సంబంధించి చాలామంది ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక విలన్ రోల్లో ఎన్నో ఇయర్స్ తర్వాత నీలాంబరి క్యారెక్టర్ తర్వాత ఇంకో క్యారెక్టర్ గుర్తుండిపోతుంది అంటే అది వరలక్ష్మి అనే చెప్పొచ్చు. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.